తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం। ఈ ఛానల్లో జాబిలి 2కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను 2 వీడియోలుగా చేయడం జరిగింది। మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది। హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 103వ పేజీలో ఉన్న కోడి పిల్ల అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం। వినండి, మాట్లాడండి। చూడండమ్మా, కోడిపిల్ల కథ సొంత మాటల్లో చెప్పండి। కోడిపిల్ల కథ మొత్తం మీకు తెలుసు కదమ్మా, దానిని మీరు మీ సొంత మాటల్లో చెప్పాలి। చూడండమ్మా, తప్పిపోయిన కోడిపిల్ల ఎందుకు భయపడింది? తప్పిపోయిన కోడిపిల్ల ఎందుకు భయపడిందమ్మా? తప్పిపోయిన కోడిపిల్ల దారి తెలియక వాళ్ళ అమ్మ కనిపించక భయపడింది। చూడండమ్మా, కోడిపిల్లను కుక్క ఎట్లా కాపాడింది? ఎట్లా కాపాడిందమ్మా కోడిపిల్లని కుక్క? పిల్లి చెట్టు చాటు నుండి వచ్చి కోడిపిల్లను తిందామనుకునేసరికి ఆ కోడిపిల్ల వెనక కుక్క నిలబడి ఉంది। అది చూసి పిల్లి భయపడి పారిపోయింది కదా। కాబట్టి ఆ విధంగా కుక్క కోడిపిల్ల వెనకాల నిలబడి కోడిపిల్లను కాపాడింది। ఈ కథలో ఎవరు మంచివాళ్ళు, ఎందుకు? ఈ కథలో ఎవరు మంచివాళ్ళమ్మా? కుక్క కదా। కుక్క చాలా మంచిది, ఎందుకంటే అది కోడితో స్నేహంగా ఉండేది, అందుకని ఆ కోడి పిల్లలను జాగ్రత్తగా చూసేది। ఈ విధంగా మీరు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా। చదవండి అని ఉంది చూడండమ్మా, చూడండి, కింది పేరా చదవండి, సొంత మాటల్లో చెప్పండి। కింద ఒక పేరా ఇచ్చారమ్మా, ఆ పేరాను చదివి మీ సొంత మాటల్లో చెప్పమని అడుగుతున్నారు। సాయంత్రం బడి వదిలారు, శివ ఇంటికి బయలుదేరాడు। దారిలో ఒక కుక్కపిల్ల కాలికి దెబ్బ తగిలి మూలుగుతూ కనిపించింది। శివ కుక్కపిల్లను ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయాడు। దెబ్బకి మందు వేసి కట్టు కట్టాడు, అన్నం పెట్టాడు, పాలు పోశాడు। 2 రోజుల్లో కుక్కపిల్ల దెబ్బ మానిపోయింది। శివకు సంబురమైంది। రోజు సాయంత్రం శివ కుక్కపిల్లతో ఆడుకునేవాడు। శివకు అదంటే ఇష్టం, దానికి శివ అంటే ఇష్టం। ఇప్పుడు పేరా చదివాం కదమ్మా, ఈ పేరానంతా కూడా మీరు మీ సొంత మాటల్లో చెప్పాలి। ఒకరోజు శివ బడి నుండి ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక కుక్కపిల్లకి కాలికి దెబ్బ తగిలి బాధపడుతూ ఉంది। వెంటనే శివ దానిని ఇంటికి తీసుకువచ్చి జాగ్రత్తగా మందు రాసి కట్టుకట్టి అన్నం పెట్టి 2 రోజులు దెబ్బ మానిపోయే వరకు తన ఇంట్లోనే ఉంచుకొని సపర్యలు చేశాడు। ఆ రోజు నుండి సాయంత్రం శివ ఆ కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉండేవాడు। ఈ విధంగా శివ మరియు కుక్క ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండేవారు। ఈ విధంగా మీరు సొంత మాటల్లో చెప్తే సరిపోతుందమ్మా। చూడండమ్మా, బొమ్మలతో కలిపి కింది పేరా చదవండి, జవాబులు చెప్పండి, రాయండి। కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, ఆ బొమ్మలతో కలిపి పేరా చదవమంటున్నారు, జవాబులు చెప్పమంటున్నారు, తిరిగి జవాబులను రాయమని కూడా చెప్తున్నారు। కింది పేరా చదువుదాం। ఒకరోజు ఒక కొంగ ఒక చేపను పట్టుకున్నది। కొంగ నోటిలోని చేప జారిపోయింది। చేప ఏదని కొంగ తాబేలును అడిగింది। నాకు తెలియదు, కుందేలును అడగమన్నది। కుందేలు నాకు తెలియదు, ఎలుకను అడగమన్నది। ఎలుక నాకు తెలియదు, ఏనుగును అడగమన్నది। ఏనుగును అడిగితే నీ పొట్టలో ఉంటుంది చూసుకోపో అన్నది। పేరా చదివాం కదమ్మా, ఇప్పుడు కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాద్దాం। మొదటి చూడండి, కొంగ ఏం పట్టుకున్నది? కొంగ ఏం పట్టుకుందమ్మా? కొంగ చేపను పట్టుకున్నది। రెండవది, కొంగ ముందుగా ఎవరిని అడిగింది? ముందుగా చేప గురించి కొంగ ఎవరిని అడిగిందమ్మా? కొంగ ముందు తాబేలును అడిగింది। మూడవది, ఎలుక ఎవరిని అడగమన్నది? ఎలుక ఎవరిని అడగమందమ్మా? ఎలుక ఏనుగును అడుగుమన్నది। నాలుగవది,
ఏనుగు ఏమని చెప్పింది? ఏనుగు నీ పొట్టలో ఉంటుంది చూసుకో పొమ్మని చెప్పింది. 5వది, నీటిలో నివసించే జంతువులు ఏవి? నీటిలో నివసించే కొన్ని జంతువుల పేర్లు మీరు ఇక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చేపలు, పీతలు, నత్తలు, మొసళ్ళు మొదలగునవి. ఈ విధంగా మీరు సమాధానాలు చెప్పి రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, పట్టికలోని పదాలు చదవండి, పక్షులు జంతువులు వేరు చేసి రాయండి. ఈ పట్టికలో కొన్ని పక్షుల పేర్లు జంతువుల పేర్లు కలిపిచ్చారమ్మా, వాటిని మీరు విడివిడిగా రాయాలి. ముందు కింది పదాలను చదువుదాం. ఆవు, పావురం, కోడి, సింహం, పంది, జిరాఫీ, ఒంటె, చిలుక, కాకి, నెమలి, కొంగ, కోయిల, జింక, బాతు, పులి, గాడిద. కింద 2 పట్టికలు ఇచ్చారు చూడండమ్మా, పక్షులు, జంతువులు. పక్షులు అనే దాని కింద పక్షుల పేర్లన్నీ రాద్దాము, జంతువులు అనే దాని కింద జంతువుల పేర్లు రాద్దాం. మొదట పక్షుల పేర్లు రాద్దాం. మొదటిది పావురం, 2వది కోడి, 3వది చిలుక, 4వది కాకి, 5వది నెమలి, 6వది కొంగ, 7వది కోయిల, 8వది బాతు. ఇప్పుడు జంతువుల పేర్లు రాద్దాం. మొదటిది ఆవు, 2వది సింహం, 3వది పంది, 4వది జిరాఫీ, 5వది ఒంటె, 6వది జింక, 7వది పులి, 8వది గాడిద. ఈ విధంగా మీరు పక్షులు జంతువుల పేర్లను విడదీసి రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది వాక్యాలు చదవండి, వరుసలో రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, వాటిని చదివి వాటన్నింటినీ ఒక వరుసలో రాయమని చెప్తున్నారు. వరుసలో అంటే ఏది ముందు వస్తుందో అది ముందు రాయాలమ్మా, అలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. కాకి గుడ్లు పెట్టింది, కాకి పుల్లలు ఏరింది, గుడ్లను పొదిగింది, గూడు కట్టింది, పిల్లలు చేసింది, ఎగిరిపోయాయి, పిల్లలకు రెక్కలు వచ్చాయి. వీటిని ఒక వరుస క్రమంలో రాద్దాం. మొదటిది కాకి పుల్లలు ఏరింది, 2వది గూడు కట్టింది, 3వది కాకి గుడ్లు పెట్టింది, 4వది గుడ్లను పొదిగింది, 5వది పిల్లలు చేసింది, 6వది పిల్లలకు రెక్కలు వచ్చాయి, 7వది ఎగిరిపోయాయి. ఈ విధంగా మీరు వరుసలో రాస్తే సరిపోతుందమ్మా. రాయండి అని ఉంది చూడండమ్మా. ఆ చూడండి, కింది బొమ్మలు పదాలు కలిపి చదవండి, రాయండి. కింద కొన్ని బొమ్మలు పదాలు ఇచ్చారమ్మా, వాటన్నిటిని కలిపి చదవమంటున్నారు, రాయమంటున్నారు. మొదటి చూడండి, అక్కడ ఏం బొమ్మ కనిపిస్తుందమ్మా? కుక్క. కుక్క కాటుకు. తర్వాత బొమ్మ ఏంటమ్మా? చెప్పు. కాబట్టి మొత్తం కలిపి చదివి రాద్దాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 2వది కొనేది. అక్కడ ఏం బొమ్మ ఉందమ్మా? వంకాయ. కొసిరేది. అక్కడ ఏం బొమ్మ ఉందమ్మా? గుమ్మడికాయ. మొత్తం కలిపి చదువుదాం. కొనేది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ. 3వది చూడండమ్మా, గోరంత. తర్వాత ఏం బొమ్మ ఉందమ్మా? దీపం. కొండంత వెలుగు. ఇప్పుడు మొత్తం కలిపి చదువుదాం. గోరంత దీపం, కొండంత వెలుగు. 4వది చూడండమ్మా, ఎంత. తర్వాత బొమ్మ ఏంటమ్మా? చెట్టు కదా. చెట్టుకు అంత గాలి. మొత్తం కలిపి చదువుదాం. ఎంత చెట్టుకు అంత గాలి. 5వది చూడండి, అక్కడ ఏం బొమ్మ కనిపిస్తోంది?
దొంగ బొమ్మ కనిపిస్తోంది. దొంగకు తర్వాత బొమ్మ ఏంటమ్మా? తేలు కుట్టినట్లు. మొత్తం కలిపి చదువుదాం. దొంగకు తేలు కుట్టినట్లు. ఈ విధంగా మీరు బొమ్మలు పదాలు కలిపి చదివి రాయాలి. చూడండి అమ్మా, కింది బొమ్మ చూడండి. దీని ఆధారంగా సొంత వాక్యాలు రాయండి. కింద ఒక బొమ్మ ఇచ్చారమ్మా. ఆ బొమ్మ చూసి సొంత వాక్యాలు రాయమంటున్నారు. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. అమ్మ వంట చేస్తున్నది. మిగిలిన 7 సొంత వాక్యాలు మిమ్మల్ని రాయమంటున్నారు. మొదటిది, పాప పుస్తకం చదువుతున్నది. రెండవది, బాబు ఉడుతకు పండు పెడుతున్నాడు. మూడవది, ఎలుక పండు తింటున్నది. నాలుగవది, లైటు వెలుగుతున్నది. ఐదవది, ఉట్టిలో కుండ ఉన్నది. ఆరవది, బుట్టలో కూరగాయలు ఉన్నాయి. ఏడవది, మూల గ్యాస్ సిలిండరు ఉన్నది. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కోడి గురించి రాయండి. కోడి గురించి 4 వాక్యాలు రాయమని చెప్తున్నారమ్మా. మొదటిది, కోడి కొకరోకో అని అరుస్తుంది. కోడి తన కూతతో ప్రజలను నిద్రలేపుతుంది. కోడి గుడ్లు పెడుతుంది. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఆడతారు. ఈ విధంగా మీరు 4 వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. సృజనాత్మకత నుండి చూడండమ్మా. చూడండి, కింది పేరా చదవండి. కింద ఒక పేరా ఇచ్చారమ్మా. ఆ పేరాను చదువుమని చెప్తున్నారు. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి కొంగ మాంసం తినాలని కోరిక. ఒక రోజున దానికి కొంగ కనబడ్డది. కొంగ బావా, మా ఇంటికి రావా, నీకు చేపల పులుసుతో భోజనం పెడతా అన్నది నక్క. కొంగ నక్క మాటలు నమ్మింది. నక్క ఇంటికి పోయింది. నక్క కొంగను పట్టుకొని తినబోయింది. కొంగ ఎట్లనో తప్పించుకొని పారిపోయింది. కొంగ ఎట్లా తప్పించుకున్నది ఊహించి రాయండి. ఈ కథలో ఒక నక్క ఉందిటమ్మా. ఆ నక్కకి ఏమనిపించిందిట? కొంగ మాంసం తినాలనిపించిందిట. అప్పుడు అదేం చేసిందిట? ఒక కొంగ దగ్గరికి వెళ్ళి, నేను నీకు చేపల పులుసు వండి పెడతాను, మా ఇంటికి భోజనానికి రా అని చెప్పి పిలిచిందిట. నక్క మాటలు నమ్మి కొంగ నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందిట. అప్పుడు నక్క కొంగని తినబోయిందిట. అప్పుడు ఎట్లాగో కొంగ తప్పించుకుందిట. అది ఎలా తప్పించుకుందో మిమ్మల్ని ఊహించి చెప్పమని అడుగుతున్నారు. అప్పుడు కొంగ, నా శరీరంలో చాలా రుచికరమైనది నా గుండె. దానిని ఇంటి దగ్గర ఉంచి వచ్చాను, వెళ్ళి తీసుకువస్తానని చెప్పి తప్పించుకుంది. ఈ విధంగా మీరు సమాధానం రాస్తే సరిపోతుందమ్మా. చూడండి అమ్మా, కోడి కుక్క ఏం మాట్లాడుకుంటున్నావో రాయండి. ఇక్కడ చిత్రం చూసి కోడి కుక్క ఏం మాట్లాడుకుంటున్నాయో మీరు రాయాలమ్మా. మొదట కుక్క, నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. కోడి, అవును, నువ్వు నా నిజమైన మిత్రునివి, నా బిడ్డను కాపాడావు. కుక్క, మనం ఎప్పటికీ ఇలాగే స్నేహంగా ఉందాము. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.